నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మితా. గుప్త నిధులు అన్నదానికి అర్థం ఏంటంటే, అది ఫస్ట్ అర్థం తెలుసుకుంటే అందరికీ అర్థమవుతుంది. పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు ఏం చేసేవారు అంటే, దొంగల చేతికి డబ్బు దొరకకూడదు, బంగారం దొరకకూడదు. అలాగే రాజులు, పూర్వకాలంలో రాజులు ఏం చేసేవారంటే, తమ యొక్క నిధులు, బంగారు ఆభరణాలు, బంగారు విగ్రహాలు ఇవన్నీ కూడా ఎవరికంటా పడకూడదు, లేదా ఎవరు దీన్ని ఉపయోగించకూడదని చెప్పేసి దాన్ని రహస్యంగా దాచిపెట్టేటటువంటి వాళ్ళు. కొంతమంది దేవాలయాలలో అంటే పెద్ద పెద్ద దేవాలయాలు కట్టి ఆ దేవుళ్ళ విగ్రహాల కింద, అలాగే నందీశ్వరుడు యొక్క విగ్రహాల కింద, అలాగే శివాలయాలలో ఎక్కువగా ఈ యొక్క గుప్త నిధులను దాచిపెట్టేటటువంటి వారు. కొంతమంది ఏం చేశారంటే పొలాలలో, భూములలో, గోడలలో ఇలా ఎక్కువగా నిధులు దాచిపెట్టేటటువంటి వారు, సెక్యూరిటీకి దాచుకునేటటువంటి వాళ్ళు. అది ఎవ్వరికి చెప్పకుండా వాళ్ళ యొక్క తనువు చాలించి వాళ్ళు చనిపోయారంటే అవి అలాగే గోప్యంగా ఉండిపోయేటటువంటివి, గుప్తంగా ఉండిపోయాయి. గుప్తము అంటే ఏంటి? ఎవరికీ చెప్పనటువంటి రహస్యమే గుప్తము అంటారు. నిధులు అంటే అందరికి తెలిసిన బంగారము, వజ్ర వైడూర్యాలు ఇలా అంటే గుప్తంగా ఉన్నటువంటి నిధులే గుప్త నిధులు అంటారు. అప్పుడు వాళ్ళు ఎవరెవరో దాచిపెట్టినటువంటి నిధులు ఇప్పుడు కొంతమందికి ఏం చేస్తారు, ఇల్లు కట్టేటప్పుడు, లేదు అని అంటే కనుక ఏదైనా తవ్వకాలను పురావస్తు శాఖ వాళ్ళకును ఎవరెవరికో ఎప్పుడో ఎక్కడో ఒక దగ్గర అవి దొరికేటటువంటివి. అలా దొరికినప్పుడు గుప్త నిధులు దొరికాయి అని చెప్పేటటువంటి, అంటే గుప్త నిధులు అనేటటువంటి దానికి అర్థం ఏంటంటే, ఎప్పుడో రాజుల కాలం నాటి బంగారాలు, ఆ రాజుల కాలం నాటి వజ్ర వైఢూర్యాలు, ఆభరణాలు అవి ఇప్పుడు మనకు దొరికితే అవి మనము అంటే అప్పట్లో బంగారము, వజ్ర వైడూర్యాలు కుప్పలుగా, రాసులుగా, శ్రీకృష్ణదేవరాయల కాలంలో అయితే రాసులుగా పోసి అమ్మేటటువంటి, అప్పుడు దానికి పెద్ద విలువే లేదు. విలువ లేనటువంటి వస్తువులు వాళ్ళు ఏం చేశారంటే దాచిపెట్టేటటువంటి వాళ్ళు. కొంతమంది ఇక దాచిపెట్టినా అది ప్రయోజనం లేదని చెప్పి అలాగే వదిలివేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడు మనకు అవి చాలా విలువైనటువంటి వస్తువులుగా మారిపోయాయి. బంగారం అంటేనే కొనలేనటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు అలాంటి బంగారం దొరికిందంటే ఇక వాడు కోటీశ్వరుడు, ఇక దేనైనా చేయగలడు. వజ్ర వైడూర్యాలు ఒక్క వజ్రం దొరికిందంటే అటు లైఫే సెట్ అయిపోయింది. అలా మనుషులందరూ దాని మీద చాలా పరిశోధనలు చేసి ఈ గుప్త నిధుల కోసం వెంటాడడం మొదలు పెట్టడం జరిగింది. ఇక వాళ్ళ జీవితం అంతా ఎలా ఉంటుందంటే, ఒక్క నిధి దొరికితే నా లైఫ్ సెట్ అయిపోతుంది కదా అలా. చాలామంది అంటే ఒకవైపు ఇట్లా జాబులు చేసుకుంటూ, బిజినెస్లు చేసుకుంటూ దాని వైపు కూడా చాలామంది తిరుగుతూ ఉన్నారు. అంటే గుప్త నిధులు లేవు అని కాదు, ఉన్నాయి. అవి ఎక్కడో కదా. మొన్న రీసెంట్లీ ఆంధ్రాలో కూడా, ఎవరికి తెలియదు ఈ విషయం, రీసెంట్లో ఆంధ్రాలో కూడా ఒక అడవి ప్రదేశంలో ఒక నంది, అంటే దాదాపుగా ఒక మనిషి అంత ఎత్తు నంది ఉండేటటువంటి, వచ్చి ఏదో బండరాయి కదా అని చెప్పేసి దాన్ని తీసి పక్కన పాడేద్దామని చెప్పేసి తవ్వితే దాని కింద 2 లంకె బిందెలు దొరికాయి. అంటే చిన్న చిన్న కాయిన్స్ దొరికాయి, బంగారుకు సంబంధించినటువంటి కాయిన్స్, రాజుల కాలం నాటి కాయిన్స్, బంగారు దాదాపు ఒక కిలో నుండి ఒక 2 కిలోల వరకు ఆ కాయిన్స్ అన్నీ ఉండేటటువంటి అవకాశం ఉన్నది. అలా దొరికాయి. అంటే అలా ఎవరికైతే అంతు చిక్కనటువంటి వాళ్ళు, ఎవరికైతే ఈ యొక్క నుదిటి రాత మీద దొరకాలని రాసుంటే వాళ్ళకే దొరుకుతుందమ్మా. ఎవరు పడితే వాళ్ళు ఇక దానికోసం వెతుకులాట కోసం వెళ్ళిపోయి ఇక దానికోసం ఆస్తులని తగలబెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దానికోసం డబ్బు ఖర్చు పెట్టినటువంటి వారు ఎవరికి చెప్పుకోలేరు. మళ్ళీ దీనికోసం డబ్బు ఖర్చు పెట్టారంటే ఎవరికైనా చెప్పినా కూడా తిడతారు. ఏంటి, నీకు ఏమైనా బుద్ధి ఉందా, నీకు ఏమైనా ఇది ఉందా, దానికోసం ఎందుకు ప్రయత్నిస్తా, దొరకదు చెయ్యదు అని చెప్పేసి నిరాశపరిచేటటువంటి వాళ్ళు చాలామంది. కానీ గుప్త నిధులు అనేటివి దొరకడానికి చాలా సూచనలు ఉన్నాయి. ఒకవేళ దొరికినా అది మన చేతికి వస్తుందా రాదా అనేటటువంటి నమ్మకం కూడా లేదు. ఎందుకంటే కొన్ని గుప్త నిధుల మీద ఎలా ఉంటుందంటే, మంత్ర ప్రయోగము, క్షుద్ర ప్రయోగము, యక్షిణీ ప్రయోగము ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి సూచనలు ఉంటాయి. అంటే ఒక నిధి, విలువైనటువంటి నిధి మీద ఏదైనా మన కంటికి కనిపించిందంటే వెంటనే దాన్ని ముట్టుకోవడం కానీ, దాన్ని పట్టుకోవడం కానీ చేశామంటే అతని యొక్క వంశాన్ని నాశనం చేస్తుంది. లేదా కొంతమంది అలా ముట్టుకున్న వెంటనే అబ్నార్మల్గా వాళ్ళ యొక్క శరీరం అంతా కూడా ఎలా ఉంటుంది అని అంటే కనుక, ఒక కోమాలో ఉన్నటువంటి వ్యక్తి ఎలాగైతుంటే అలా మూర్ఛొచ్చి పడిపోయేటటువంటి లక్షణాలు గుప్త నిధులపైన ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే అప్పటి రాజులు దాని మీద ఏదో కెమికల్స్ వేసేసో, మంత్ర ప్రయోగం చేసేసో, లేదా ఏదో రకమైనటువంటి ఒక మంత్ర ప్రయోగాన్ని, యక్షిణిని కానీ దానికి రక్షణలా అంటే యక్షిణీ దేవతలు అంటే ఎవరంటే, గుప్త నిధులకు ఎప్పుడు కూడా రక్షణగా ఉండేటటువంటి వారు యక్షిణీ దేవతలు అని పేరు వాళ్లకు.
ఈ యొక్క నవనిధులకు అధిపతి అయినటువంటి వాడు కుబేరుడు కాబట్టి కుబేరుడి దగ్గర ఉండేటటువంటి వారు యక్షిణీ దేవతలు. వాళ్ళు ఎప్పుడూ కూడా ఎక్కడెక్కడైతే బంగారం ఉంటుందో, ఎక్కడెక్కడనైతే ఈ వజ్రవైడూర్యాలు ఉంటాయో అంటే పూర్వకాలం వాటన్నిటికీ కూడా కాపలా ఉండేటటువంటి వారు యక్షిణీ దేవతలు. అలా యక్షిణీ దేవతలు ఉన్నటువంటి ప్రదేశం కూడా గుప్త నిధులు ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి. అలా ఉన్నటువంటి ప్రదేశంలో ఎప్పుడూ కూడా మనము కనీసం ఆలోచనను కూడా తీసుకురాకుండా ఉండాలి. ఎందుకంటే అవి చాలా ఎవరికో ఒకరికి అవి రాసి పెట్టి ఉంటేనే దొరుకుతాయి, కానీ మనం దాని వెంట పడుతూ ఉంటే అవి అంతంత దూరం వెళ్ళిపోతూ ఉంటాయి. అవి సాధారణంగా దొరకవు. నిజమే, వాస్తవమే. గుప్త నిధులు అనేటటువంటివి బలి కోరుతాయి. అవి ఎలాంటి బలి కోరుతాయి అంటే జంతు బలులు లేదా నర బలులు, లేదు అని అంటే నరబలులు కూడా. అబ్బో, అవి బలులు కోరాయి అంటే దానికి బలిచ్చేంత వరకు అవి మనల్ని వదిలిపెట్టవు. మనం ఏదో ఒక మంచిదానికి వినియోగిద్దాము లేదా దానికి వినియోగిద్దామంటే అది మన వంశాన్ని నాశనం చేస్తూ ఉంటుంది. బలి ఇవ్వకుండా మనము ఖర్చు పెట్టుకున్నాము, దాన్ని వినియోగించుకున్నాము అంటే మన వంశం నాశనం అవుతుంది. మన వంశం నాశనం అయితే అవన్నీ మనకు ఉండి ప్రయోజనం ఏంటి? కాబట్టి అవి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. గుప్త నిధులు అంటే అంత సాధారణమైనటువంటి విషయం కాదు. ఒకవేళ ఉన్నాయి అని తెలవడానికి కూడా సంకేతాలు చాలా ఉంటాయి. అవి అలాంటి సంకేతాలు మనకు పురాణ గ్రంథాలలో కొన్ని తాళపత్ర గ్రంథాలలో ఇవ్వడం జరిగింది. ఒకవేళ గుప్త నిధులు ఉన్నాయి అని తెలిస్తే గనక అక్కడ చాలామంది ఏం చేసేవారంటే దీపం పెట్టేటటువంటి వారు. ఆ దీపం పెట్టే సూచన ద్వారా ఆ దీపం ఎటువైపు కదులుతుందో అటువైపు గుప్త నిధులు ఉన్నాయని తెలియడానికి సంకేతాలు ఉంటాయి. మరికొంతమంది ఏం చేస్తారంటే తెల్లావాలు ఉంటాయి, మంత్రించినటువంటి తెల్లావాలు. ఆ మంత్రించినటువంటి తెల్లావాలు ఏవైతే మనము ఆ గుప్త నిధులు ఉన్నటువంటి ప్రదేశంలో చల్లుతామో ఆ రోజున అక్కడ చల్లిన తర్వాత మరునాడు తెల్లవారి వచ్చేసి ఆ తెల్లావాలు చూడాలి. అవన్నీ గనక ఒక దగ్గరికి వస్తే గనక అక్కడ నిజంగానే గుప్త నిధులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. అలాగే ఆవు పెండను మొత్తంగా అలికేసేసి ఆ ఆవు పెండ యొక్క ముద్ద మీద ఒక దీపం పెట్టాలి. అది ఉదయం వచ్చేంత వరకు ఆ దీపం ఎటువైపు ప్రయాణం చేస్తుందో, అంటే ఆ దీపం వెలుగుతూ ఉంటుంది కదా, ఆ అగ్ని ఎటువైపు చూపిస్తుందో అటువైపు గుప్త నిధులు ఉన్నాయని కూడా సంకేతంగా చెప్పుకోవచ్చు. మరికొన్ని ప్రదేశాలు ఇప్పుడంటే ఈ టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి కొంతమంది మిషన్ల ద్వారా కూడా వెళ్తున్నారు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే కనుక వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద మిషన్లు ఉంటాయి. దాని ద్వారా కూడా వాళ్ళు కనుక్కోవచ్చు. అది పంచలోహాలను కనిపెట్టేటటువంటి యంత్రం. ఆ యంత్రం ద్వారా కూడా కనిపెట్టవచ్చు. కాకపోతే పురాణ గ్రంథాలలో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా పాతకాల పద్ధతిలో ఇవన్నీ పద్ధతులు ఉన్నాయి. లేదు అని అంటే గనక మంత్రము ద్వారా, అంటే దానికి ఈ యొక్క మంత్రం ఉంటుంది, భైరవ మంత్రం అని చెప్పేసి ఉంటుంది. అలాగే ఈ యొక్క గుప్త నిధులకు సంబంధించినటువంటి మంత్రం కూడా ఒకటి ఉంటుంది. ఆ మంత్రం ద్వారా కూడా ఉందో లేదో అనేటటువంటి విషయం తెలుసు. ఒకవేళ ఉన్నప్పటికీ అది తీసేటటువంటి వ్యక్తులు కావాలి, ఆ ధైర్యం కావాలి. ఒకవేళ ఉంది అని తెలిస్తే తీసేటటువంటి వాళ్ళు కావాలి. అది తీసిన తర్వాత నిజంగా దాని మీద ఏం శక్తులు ఉన్నాయి, ఎలాంటి శక్తులు ఉన్నాయి, అది ఏం కోరుతుంది అని తెలుసుకుంటేనే దాన్ని వినియోగించుకోవాలి. లేదు అంటే దాన్ని వాడకుండా అక్కడే కప్పేసేసి అక్కడే పాడేసి వచ్చింది చాలా ఉత్తమం. అది అందరికీ సాధ్యపడదు. కనుక గుప్త నిధులు అనేటటువంటి అది పెద్ద సబ్జెక్ట్ అమ్మ. కాబట్టి దాన్ని స్వర్ణ భైరవాకర్షణ తంత్రం అని చెప్పేసి కూడా ఒకటి ఉంటుంది. ఆ మంత్రం ద్వారా కూడా దానిని ఉపయోగించుకోవచ్చు. అది డిపెండ్ నిజంగా ఉంది, అరే మాకు అలాంటి సూచనలు వస్తున్నాయి, మాకు నిజంగానే ఉంది అని మా తాతలు ముత్తాతలు చెప్పారంటే అది ఇప్పటివరకు మేము తీయలేదు, ముట్టుకోలేదు అంటే వంశపారంపర్యంగా ఉన్నటువంటి పాత ఇళ్లల్లో కూడా దాదాపు 200, 300, 500 ఏళ్ళ యొక్క చరిత్ర కలిగినటువంటి స్థలాలలో అవి ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటుందమ్మా. అందుకే ఆ గుప్త నిధులు అనేటువంటి దొరికినా కూడా ఉపయోగించుకోలేము. ఒకవేళ నిజంగా ఉపయోగించుకునే అర్హత మనకుంది, నిజంగా అది మన కోసం ఉంది అంటే దాని మీద ఉన్నటువంటి దుష్ట శక్తులు ఫస్ట్ తీసేయాలి. అలా తీసేస్తేనే దాన్ని మనం వినియోగించుకోవచ్చు. చాలా పెద్ద ప్రాసెస్. అది చిన్న సబ్జెక్ట్గా మనం అనుకున్నంత ఈజీ, మనం చెప్పుకున్నంత ఈజీ కాదు. దానికోసం ఆస్తులు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. దానికోసం మేము లక్షలు ఇస్తాము, 10 లక్షలు ఇస్తాము, మీరు వచ్చి చూడండి అని చెప్పినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పటికీ కూడా చాలామంది ఫోన్లు చేసి ఏమంటారంటే, గురువుగారు మాకు ఇక్కడ గుప్త నిధి ఉందని చెప్పేసి సందేహం వస్తుందండి, మా పెద్దవాళ్ళు కూడా చెప్పారు, మీరు ఒక్కసారి వచ్చి చూడండి అని చెప్పేసి కూడా విపరీతమైన ఫోన్ కాల్స్ వచ్చేవి. ఇక వాటన్నింటినీ పక్కన పెట్టేసేసి అనవసరంగా ఇవన్నీ లేనిపోని అంటే ఎందుకు, అనవసరంగా అదైనా పగబట్టింది అనుకోండి వంశాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి అవి చాలా జాగ్రత్తగా వ్యవహరించి చూడాలమ్మా. చాలా కాంప్లికేటెడ్ అమ్మా.